మీరిచ్చిన ఆ స్టేట్మెంట్లు కొన్ని బాగా వైరల్ అయ్యి, జనం మాట్లాడుకునేలా చేస్తున్నాయండి. హ్మ్. మీ సినిమాలకి హ్మ్. తమిళనాడులో థియేటర్లు దొరక్కపోవడం, తమిళ హీరోలకి ఇక్కడ ఎక్కువ థియేటర్లు దొరకడం. హ్మ్. ఇది ఏంటిది అని మీరు అడిగిన క్వెషన్‌లో హ్మ్. లాజిక్ ఉంది. హ్మ్. దాని గురించి ఎక్కువ డిస్కషన్స్ నడుస్తున్నాయి. దీని మీద అంటే ఫర్దర్‌గా మనం కూడా అక్కడికెళ్ళి మన జెండా ఎగరాలంటే మనం ఏం చేయాలి సార్? ఏమో సార్ నాకు తెలియట్లేదు సార్. హ్మ్. అండ్ ఇంకోటి దాని గురించి నేనింక మాట్లాడకూడదని ఒక థింక్ కూడా వచ్చాను సార్. హ్మ్. ఎందుకంటే నేనక్కడ చెప్పిన మాట వేరు సార్. హ్మ్. నేనక్కడ ఏం క్లియర్‌గా చెప్పాను. మన తెలుగు యంగ్ హీరోస్‌కి కూడా అక్కడ ఒక ప్లాట్‌ఫార్మ్ దొరికితే మంచిది గదా! అవును. ఇక్కడ మన తెలుగు యంగ్ హీరోస్ కూడా చాలా మంచి సినిమాలు చేస్తున్నారు. ఇక్కడ ఒక హిట్ అయిన సినిమాకి నెక్స్ట్ వీక్ అక్కడ రిలీజ్ అయిపోయి, హ్మ్. అక్కడ చిన్నగా తమిళ్‌లో డబ్ అయిపోయి, అక్కడ రిలీజ్ అయితే, ఇప్పుడు ఆ హీరోస్‌కి ఇక్కడైతే మార్కెట్ ఎలా అయితే ఏర్పడుతుందో, మన హీరోస్‌కి అక్కడ ఏర్పడతది గదా! అన్నది నేను అవును. ఆ 100% స్టేట్మెంట్ చెప్పాను అవును. సార్. అంటే థియేటర్‌దన్నది నేను 'కా' అనే సినిమా చేసినప్పుడు, తెలుగులో ఇక్కడ మనకు పెద్ద హిట్ అయినప్పుడు, అక్కడ తెలుగు ఆడియన్స్ ఉన్నారు. తెలుగు ఆడియన్స్ కూడా నేను సినిమా చూపించలేకపోయానప్పుడు. అక్కడ అట్‌లీస్ట్ ఒక 10 స్క్రీన్స్ అన్నా తెలుగులో ఇచ్చినా బావుండు. నేను తాపత్రయపడ్డాను. నాకు కుదరలేదు అని ఒక చిన్న చెప్పాను. నేను రైట్ వే అది అక్కడ నేను మాట్లాడింది తమిళ్ జర్నలిస్టు హ్మ్. భరద్వాజ్ గారు ఒక నోన్ అవునవును. ఈజ్ అవును. అతను అడిగినప్పుడు మా సినిమాలు మీరు తమిళ్ సినిమాలన్నీ అదర్ లాంగ్వేజెస్ చూస్తారంటే చూడడం ఏంటి సార్ సెలబ్రేట్ చేస్తాము. అవును. హ్మ్. మేము తమిళ్ ఆడియన్స్ లవ్ కోరుకుంటున్నాం సార్ అని హ్మ్. చాలా పొలైట్ వేలో చెప్పాను సార్. అవును. దాన్ని మనోళ్ళు తీసుకోరు కదా సార్. హ్మ్. మనోళ్ళు ఎవరికొచ్చిందో వాళ్ళు రాసుకుంటారు. ఇంక దాన్ని ఏమి అనలేం సార్. ఒకానొక పాయింట్ ఆఫ్ టైమ్‌కి ఏమొస్తదంటే నిజాలు మాట్లాడడం అసలు కరెక్ట్ కాదేమో! మన పాటికి మనం సైలెంట్‌గా ఉండడం కరెక్టేమో! ఎందుకొచ్చింది? ఎందుకంటే ఏం మాట్లాడినా ఈవెన్ యూ టాక్ సంథింగ్ రైట్. దాన్ని ఎవరు ఏం పోర్ట్రే చేయాలో పోర్ట్రే చేస్తా ఉంటారు. దాని బదులు సైలెంట్‌గా ఉండడం బెటర్ అని ఐయామ్ లైక్ నాకింక వద్దు. ఐ డోంట్ వాంట్ టు టాక్ సచ్ స్టఫ్ అనేసి కాకపోతే నాకేమనిపిస్తుందంటే జనరల్ అనాలిసిస్‌లో హ్మ్. ఇప్పుడు అక్కడ 'లవ్ టుడే' హిట్ అయింది. హ్మ్. 'లవ్ టుడే' హిట్ అయిన తర్వాత వారం రోజుల తర్వాత కొంచెం లేట్‌గా ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ ఒక హ్మ్. పెద్ద బ్యానర్ దానికి హ్మ్. సపోర్ట్‌గా నిలిచింది. హ్మ్. అక్కడ 'కాంతార' హిట్ అయింది. హ్మ్. 'కాంతారా'ని ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ 'గీతా ఆర్ట్స్' లాంటి ఒక పెద్ద బ్యానర్ హ్మ్. సపోర్ట్ చేసింది. అలా మన తెలుగు సినిమాలకు కూడా అక్కడ పెద్ద పెద్ద బ్యానర్‌లు, పెద్ద పెద్ద వ్యక్తులు సపోర్ట్ చేస్తే తప్ప మన తెలుగు సినిమాలకి అంత అంత వైడ్ ఆఫ్ రేంజ్ ఆఫ్ రిలీజ్ రాదేమో హ్మ్. అనిపిస్తుంది. సేమ్ సార్. నేను మాట్లాడిన కాంటెక్స్ట్ కూడా అదే సార్. అంతే కదా! నాకేంటంటే ప్లాట్‌ఫార్మ్ అక్కడ. అవును. అవును. ఇక్కడ మనకొక సినిమా ఇప్పుడు 'విరూపాక్ష' అనే సినిమా హ్మ్. రిలీజ్ అయింది సార్. హ్మ్. ఇక్కడ బిగ్గెస్ట్ హిట్. అవును. ఇమ్మీడియేట్‌గా 1 వీక్‌లో మనకక్కడి సినిమాలు ఎలా అయితే రిలీజ్ అవుతున్నాయో, మనకక్కడ రిలీజ్ అయితే 'రాధేరన్ తేజా'కి అక్కడ పెద్ద మార్కెట్ ఓపెన్ అయిపోద్దిగా. అవును. ఈరోజు 'శివకార్తికేయన్' అన్నది గాని, విజయ్ మనం ఎలా చూస్తున్నాం అక్కడ ఓపెన్ అవుద్ది గదా! అన్నది నా నా ఫీ నా అవును. థింగ్ అదే సార్. 100%. ఇప్పుడు యంగ్ 100%. హీరోస్ మేమందరం వస్తున్నాం సార్. హ్మ్. మేమందరం యంగ్ హీరోస్ వస్తున్నాము. వన్ బై వన్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఒక సినిమా హిట్టో, ఫట్టో ఏదో ఫస్ట్ అక్కడ మార్కెటు, అక్కడ థియేటర్స్ ఒక స్పేస్ ఏర్పడితే సినిమా బావుంటే చూస్తారు. లేదు అంతే. అంటే రిజెక్ట్ చేస్తారు.